కేరళ టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎట్టకేలకు కేరళను వీడి యూకేకి వెళ్లిన యుద్ధ విమానం. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్కు నిరసన సెగ. తెలంగాణలో భారీ వర్షం. ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు, పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రఘునాథ్ వెర్రవెల్లి ఫౌండేషన్ చేయూత. ఇక వివరాలకు వెళ్తే, విశ్రాంత ఉద్యోగుల సమస్యలు కేంద్ర ప్రభుత్వం తీర్చాలి అని జిల్లా గౌరవ అధ్యక్షులు వాకటి శ్రీధర్ అన్నారు. కనీస పెన్షన్ 7,500 రూపాయలకు అమలు పరచాలని రాష్ట్ర కార్యదర్శి సత్యమ్మచారి అన్నారు. ఆగస్టు 2న చెలో ఢిల్లీ పెన్షన్ లేని రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు మినిమం పెన్షన్ 7,500 ప్లస్ డిఏ, భార్యాభర్తలకు వైద్య సౌకర్యం, వీటిపై భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గత 4 సంవత్సరాల క్రితంపై తెలిపిన వసతులు సంఘటిత అసంఘటిత కార్మికులకు ఇవ్వాల్సిందే అని వీటిని కేంద్ర ప్రభుత్వం అయిన బీజేపీ ప్రభుత్వానికి సూచన చేయడం జరిగింది. ప్రధాన కార్యదర్శి మిగతా పెద్దలందరికీ కూడా రావాలని వైస్ ప్రెసిడెంట్, అదేవిధంగా జిల్లా కమిటీ, పట్టణ కమిటీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు విశ్రాంత ఉద్యోగుల కోరికల కోసం అనాదిగా మనం కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తూ వస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఆర్టీసీ పైన కూడా పెద్ద మేరకు గతంలో ఒత్తిడి తెచ్చి అనేక కోరికలు మనం సాధించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా మనకు రావాల్సినటువంటి కనీస పెన్షన్ 7,500 2014 కంటే ముందు రిటైర్ అయినటువంటి వాళ్లకు ఇప్పటి వరకు ఇవ్వలేదని చెప్పేసి మనం 2003 సంవత్సరం కంటే ముందు కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేశాం. మరి దాన్ని గుర్తించినటువంటి ఢిల్లీ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి, ప్రస్తుతం పాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి నేరుగా సుప్రీంకోర్టు సూచన చేసినప్పటికీ కూడా వారి యొక్క కనీస 7,500 రూపాయలను చెల్లించాలని, అసంఘటిత కార్మికుల కోరికలు తీర్చాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు ఈ ఆచరణలో పెట్టలేదు ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి మరొకసారి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే వరకు, ఈ నెల 31వ తారీఖు వరకు మన కోరికలను నెరవేర్చాలనడంలో ఆలస్యం చేస్తే 2వ తారీఖు నాడు జంతర్ మంతర్లో పెద్ద ఎత్తున అసంఘటిత కార్మికుల, విశ్రాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఈ యొక్క ధర్నాకు మన వనపర్తి నుంచి కూడా మన సంఘం నుండి 5 మందిని ప్రతినిధులను పంపడం జరుగుతూ ఉంది. అక్కడ మన వైపు నుంచి కూడా మన జిల్లా అధ్యక్షుడిగా నేను ఇక్కడ నుంచి వెళ్ళేటటువంటి 5 మందికి అక్కడ సౌకర్యాన్ని ఏర్పాటు చేశాను. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. పోరాటంలో మీరందరూ కూడా పాల్గొని ఈ యొక్క కోరికలను తీర్చడంలో మేము మీ పక్షాన ఉంటామని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాం. జై హింద్. తమలో ఒక ఫోటో తీయం. ములుగు జిల్లా వాజేడు వెంకటపురం మండలంలో కుండపోత వర్షం. ఈ వర్షంతో చెరువులు, కుంటలు మొత్తం నిండాయి. పలు రహదారుల్లో నీరు వచ్చి చేరింది. యాకన్నగూడెం వద్ద తాత్కాలికంగా నిర్మించిన మట్టి రోడ్డు వరద దాటికి పూర్తిగా రహదారి కొట్టుకుపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కంకలవాగు, బల్లకట్టువాగు పొంగి పొరులుతున్నాయి. పంట పొలాల్లోకి భారీగా వరద నీరు చేరుతుంది. పలు గ్రామాల్లోకి, ఇళ్లలోకి చేరుతున్న వరద నీరు ఏదుల చెరువు మత్తడి పోస్తుంది. పాలెం వాగు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుంది. తెలంగాణ నయగర బోగోతా జలపాతంకు భారీగా వరద నీరు పొంగి పడుతున్న జలపాతం.
కర్నూలు నగరంలో అభివృద్ధి పనుల పేరుతో చేసిన పనులను 5 ఏళ్లు గడవక ముందే తొలగించే పనుల పరిస్థితులు కర్నూలు నగరంలో నెలకొన్నాయి. కేవలం మిషన్లకే కొరికే అభివృద్ధి పనులు చేపడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ అధికారులు ప్రజాధనం దుర్వినియోగం కాకుండా శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలని కోరుతున్నారు. ప్రజాధనం ప్రజాశ్రమలని కష్టాంతరమైన పన్నులపైన వసూలు చేసిన అమౌంట్ను మరి అలాగే ట్రాఫిక్ వల్ల వచ్చిన అమౌంట్ కావచ్చు, ఇంకో అమౌంట్ కావచ్చు, వాటిపైన అవగాహన కట్టతోనుకుందే కానీ గవర్నమెంట్ పనులు నిర్మిస్తూ అక్కడక్కడ పనులు స్టార్ట్ చేసి సుజనా మేడం గారు ఉన్నప్పుడు మొదలుపెట్టిన పని ఎమ్మనే డిమాండ్ చేయించి మరి ఇప్పుడు వచ్చిన అధికారుల వల్ల వచ్చిన పనులను చేపట్టి గతంలో చేసిన పనులకు 10 ఏళ్ళు కూడా నడవకముందే పగలగొట్టి గవర్నమెంట్ నిధులను దుర్వినియోగం చేస్తున్నారు ఆఫీసర్లు. అలా జరగకుండా నిర్మాణం చేపడితే మినిమం ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళన్నా గడవాలి. లేదంటే ప్రజాధనాన్ని కొలగొట్టి ప్రజలకు ఇబ్బందికరమైన పనులు చేయలేక ఒక షోఫిట్ కూడా కొన్ని చేసి అప్పుడప్పుడే తయారు చేసి మళ్ళీ పడగొట్టి మళ్ళీ చేయడం మహా బాధాకరం మన అందరికీ. ఎందుకంటే ప్రజాధనం ఇది ప్రభుత్వంతో ఇంకోటితో కాదు, ప్రజలది కాబట్టి ఏదైనా ఒక గుడిసె వేస్తే ఆ 12,000 గుడిసె వేస్తేనే దాదాపు ఒక 7-8 ఏళ్ళు కాపురం చేస్తున్నాం. అలాంటిది వేలకు వేలు లక్షలు లంచాలకు ఆశించి కొన్ని పనులు చేపట్టి మరి డిమాండ్ చేసి ప్రభుత్వము వాటిపైన నిఘపెట్టి మరి నిర్మాణం చేపట్టిన దినం నుంచి ఎన్నెండైందని చెప్పి ఆలోచించి ఆ పనిముట్టని గుర్తించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రజాధనం ప్రజల చెమట, ప్రజా వేదిక, ఈ ప్రజల సొమ్ము ప్రజలకే ఉపయోగపడితే బాగుంటుంది. కానీ ఊరికి అక్కడక్కడ షో ఫిటింగ్ చేసేది. మొన్న ఫుట్పాత్ పైన కూడా టైల్ చేశారు, అది ఎంబడే పీకి మళ్ళీ పడేది. మొన్న అక్కడ కాలువలో కలవలేదు, మళ్ళీ పీకినారు, మళ్ళీ కలవట్లేదు. అంటే నిజంగా దళిత వాళ్ళలో క్లియరెన్స్ మురికి గుంతలు చేయడం లేదు, కానీ ఏదో కేవలం ప్రజలు తిరిగి ఆడికెళ్ళి ఆ షోఫిట్ కొరకే ఉపయోగిస్తున్నారు. కానీ అలాంటివి కాకుండా ప్రజల వాడల్లో పోయి సందుల్లో పోయి ఆ కీలకంగా ఉన్న వర్కులను చేస్తే ప్రజలు కూడా గుర్తిస్తారు. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పి భావిస్తారు. కాబట్టి ఇది అందరికీ న్యాయం జరిగేలా గుర్తించేలా ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కోరుకుంటే ఇంకోపారి ప్రజాధనం నిలబెడదాం, ప్రజాశక్తిని ఆశిద్దాం, ప్రజల్ని గుర్తించి నిలబెడదాం. నా పేరు పాముల కుమార్ మాదిగ, ఎంఆర్పిఎస్ కర్నూలు నగర అధ్యక్షుడు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. చెల్లింపులు, ఇసుక, సిమెంట్, స్టీల్ ధరల విషయంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. ధరల నియంత్రణ కమిటీ చురుగ్గా పనిచేసేలా కలెక్టర్లు చూసుకోవాలన్నారు. ప్రతి సోమవారం బిల్లులు చెల్లింపులు జరుగుతున్నప్పటికీ సాంకేతిక సమస్యలతో కొంతమంది లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ కావడం లేదని, ఇటువంటి సమస్యలు పరిష్కరించాలని అన్నారు.
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ ఆధ్వర్యంలో ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్లో ఇంజనీరింగ్ విద్యార్థిని అత్యాచారం చేసిన ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు ఉదిత్ ప్రధాన్ని వెంటనే బహిరంగ ఉరితీయాలని గీతాభవన్ చౌరస్తా వద్ద విద్యార్థులతో కలిసి నిందితుడి దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఏవీబీపీ కరీంనగర్ జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు మాట్లాడారు. నెల రోజుల నుంచి ఒడిశా రాష్ట్రంలో వరుసగా అమ్మాయిల అత్యాచారాలు విద్యార్థుల అత్యాచారాలు జరగడం జరుగుతూ ఉంది. ఈ యొక్క ఒడిశాలో ఎవరైతే అమ్మాయిలు ఉంటారో వాళ్ళని ఈ యొక్క ఎన్ఐసిఐ నాయకులు వాళ్ళని ఒక అత్యాచారం చేస్తూ వాళ్ళ యొక్క లైంగిక దాడులకి పాల్పడడం జరుగుతూ ఉంది. ఏదైతే ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థిని 19 సంవత్సరాల విద్యార్థిని ఎన్ఐసిఐ రాష్ట్ర అధ్యక్షుడు సిద్దిత్ ప్రధాన్ అనే ఒక వ్యక్తి తనని ఇంటికి భోజనానికి పిలుచుకొని తనపై అత్యాచారం చేయడం ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. అదేవిధంగా ఈ యొక్క ఎన్ఎస్యుఐ విద్యార్థి సమస్యకి ఇది ఒక సిగ్గుచేట అని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క ఎన్ఎస్యుఐ అనే ఒక విద్యార్థి సమస్య పేరు పెట్టుకొని ఈరోజు విద్యార్థులకు న్యాయం చేయాల్సినటువంటి ఎన్ఎస్యుఐ సమస్యని ఈరోజు విద్యార్థుల యొక్క విద్యార్థుల సమస్యల కోసం ఎన్ఎస్యుఐ నాయకుల దగ్గరకు వెళ్తా ఉంటే వాళ్ళని పర్సనల్ గా వాళ్ళపైన అత్యాచారాలు చేస్తూ ఈరోజు అమ్మాయిలని ఒక అత్యాచారాలకి యూజ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క ఎన్ఎస్యుఐ సమస్యని వెంటనే బ్యాన్ చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతన్ని వెంటనే బహిరంగంగా ఉరి తీయాలని ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క ఎన్ఎస్యుఐ యొక్క కాంగ్రెస్ యొక్క అనుబంధం సమస్య అయినటువంటి విద్యార్థి సంఘం ఎన్ఎస్యుఐని వెంటనే బ్యాన్ చేసి ఒక నిందితులని వెంటనే శిక్షించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కోరడం జరుగుతుంది. నా పేరు పూసాల విష్ణు, ఏబీవీపీ కరీంనగర్ జిల్లా కన్వీనర్. 5 వారాలుగా తిరువనంతపురం విమానాశ్రయంలో నిలిపి ఉంచిన బ్రిటన్ యుద్ధ విమానం F-35B ఎటకేటలకు కేరళను విడింది. జూన్ 14న హైడ్రాలిక్ సిస్టంలో లోపం తలెత్తడంతో విమానం అక్కడే నిలిపివేసేవలసి వచ్చింది. స్థానికంగా మరమ్మతులు చేయడం సాధ్యం కాకపోవడంతో బ్రిటన్ నుంచి నిపుణులు వచ్చి లోపాలను సవరించారు. అనంతరం ట్రయల్ రన్ విజయవంతం కావడంతో మంగళవారం విమానం తిరిగి బ్రిటన్కు బయలుదేరింది. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్కు నిరసన సెగ. చికట్పల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో అద్దంకి దయాకర్ను నిలదీసిన నిరుద్యోగులు. జాబ్ క్యాలెండర్ మరియు జీపీఓ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారంటూ నిలదీత.
సార్ అందుకే మిమ్మల్ని ఎన్నుకున్నారు సార్. ఎందుకు మాతో పాటు ఉండాలి ముందేసుకుని ఎందుకు మేము చెప్తే మేము నమ్మి మనసావాస కర్మలను నమ్మి ప్రతి ఒక్కరు ఇంటి వాళ్ళని చుట్టుపక్కల అందరూ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓటు వేయించి మీకు అధికారం తెప్పించాం సార్ మేము. మీరు గెలవడానికి డిఫరెన్స్ జస్ట్ 2% లెస్ దాన్ 2% డిఫరెన్స్ తోనే మీరు అధికారంలోకి వచ్చింది. ఏ రోజు ఈ 19 నెలల నుంచి ఏ రోజు కూడా మమ్మల్ని స్టూడెంట్స్ లెక్క ఒక నిరుద్యోగుల లెక్క ఎవరు ట్రీట్ కూడా చేస్తారు. మాకు వచ్చి హామీలు ఇచ్చి లైబ్రరీలో తిన్న ప్రతి ఒక్కరు ఇంతవరకు కనబడతారు. మొన్న రియాజ్ సార్ వచ్చినందుకు ఒక మాట మేము అడిగినాం, అడిగి కూడా మేము సీరియస్ గా అడిగినంత మాత్రంలో మా మీద అడిగినంత మాత్రం పోలీసులు వచ్చి మిమ్మల్ని ఎఫ్ఐఆర్ చేస్తాం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం, మీరు రండి అంటే ఇంట్లో వేసి పిల్లిని కొట్ట పులైదు సార్. ఎన్ని రోజులు నిర్బంధంగా ఉంచుతారు సార్. మీరు నిరుద్యోగ బుక్ అన్నారు, మాకు 20 నెలలు అయితే అండి. ఒక్కొక్కరు 4 అంటే 80,000 చొప్పున అప్పున్నారు మీరు అందరు. మీ గవర్నమెంట్ ఒక్కొక్క నిరుద్యోగం 80,000 ఇవ్వాలి. సెక్రటేరియట్ నుండి ఖైరతాబాద్ వైపు వెళ్తున్న కారు బుధవారం ఎన్టీఆర్ మార్గ్ వద్ద అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. కారు వెనుక టైర్లో గాలి తక్కువగా ఉండటమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. డివైడర్ పైకి ఎక్కిన కారు పక్కనే ఉన్న పోల్ను ఢీకొట్టి విరగదీసింది. అనంతరం ఓ పెద్ద వృక్షాన్ని ఢీకొని కారు ఆగింది. ఎయిర్ బెయిన్స్ ఓపెన్ కావడంతో ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. వరంగల్ తూర్పు వర్కింగ్ జర్నలిస్టులకు ఒక శుభవార్త. త్వరలో జర్నలిస్టుల డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేస్తామంటున్న మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్. మొన్న కూడా పత్రికా విలేకరుల విషయంలో నేను అదే చెప్తున్నా, మీకు 10,000 గజాలు 15 కోట్లది మీకు ఇవ్వడం జరిగింది. తర్వాత 50 లక్షలతో బిల్డింగ్ కట్టేయడం జరిగింది. కానీ అది ఒకరి చేతుల్లో 2 చేతుల్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి నేను అక్కడ ఇల్లు ఇవ్వలేకపోతున్నా. మొన్న ఒక ప్రెస్ ఆయన చనిపోయింది, వాళ్ళ తల్లి చనిపోయింది. వాళ్ళ తల్లి చనిపోయినప్పుడు కిరాయి ఇంట్లో ఉన్నప్పుడు బయట వేసుకున్నారు. ఒక్కసారి మీరు పునరాలోచించండి, అసలు ఈ ప్రెస్ వాళ్ళు ఎంతమంది వస్తుంది, రాగానే 180 మంది లిస్ట్ ఇస్తుంది. ఇక అట్లా ఏదంటే మేము 100 నెలల కూడగంట భూమి మీకు ఇల్లు కట్టియాలి. మా కలెక్టర్ దయచేసి మీరు కూడా ఆలోచించండి. అర్హులైన వాళ్ళందరూ కూడా ఈ 15 రోజులలో మరి మీ మంత్రి గారు కొండా సురేఖ గారు, కమిషనర్ గారు, అలాగే కలెక్టర్ గారితో మరి వారి చేతుల మీద ఏదైనా ఇప్పిస్తా నిజమైన లబ్ధిదారులకు. ఎందుకంటే నాకు ఒక విలేకరు ఇప్పుడే చెప్పిండు, వాళ్ళ అమ్మను వాళ్ళు దానం చేయలేదు. మరి ఇంతకన్నా మరి అది ఉండదు.
కాబట్టి మాకు మానవత్వ దృష్టితోని ఒక 15 రోజులు మీరు మొదలు వాళ్ళని మీరు మీటింగ్ పెట్టుకోండి. మీరు మీటింగ్ పెట్టుకొని అక్కడ అన్ని యూనియన్లకు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క షెటర్ ఇవ్వండి. ఆ షెటర్లు అందరిలో యూనియన్ అన్ని యూనియన్లు ఉంటాయి. మా దాంట్లో ఎన్ని గ్రూపులు ఉన్నాయో మీ దాంట్లో కూడా అన్ని గ్రూపులు ఉన్నాయి. ఎందుకంటే కులం అంతా కాంగ్రెసే కానీ గ్రూపులు ఉంటాయి, పత్రికలు అంతా ఒకటే కానీ గ్రూపులు ఉంటాయి. కాబట్టి వాళ్ళకోటి ఇవ్వండి, మీరు ఒకటి తీసుకోండి. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని ఎమ్మెల్యే బొకుల దస్తగిరి తెలిపారు. బుధవారం గార్ఘేపురం గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆపై హాంద్రీనీవా కాల్వకు నీరు విడుదల చేయగా హారతితో ప్రారంభించి మాట్లాడారు. చంద్రబాబు హయాంలో ప్రారంభమైన హాంద్రీనీవా ప్రాజెక్టు 13,635 కోట్ల పరిపాలన అనుమతులు ఇచ్చి 11,535 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. జగన్ రెడ్డి పాలనలో ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయని విమర్శించారు. పార్వతీ గంగా భవాని మాతాకు కొద్దిగా వెనకెళ్ళి చేరండి అన్న సార్, కొద్దిగా ముందరికి వెళ్ళండి సార్ మీరు. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. అన్నా ఓకే సార్, అయిపోయింది సార్. పూలు కూడా సేమ్ అట్లనే సార్, పూలు లేదండి సార్, వస్తుంది లేండి సార్. వస్తుంది కదా, 4,000 వస్తుంది కదా, డబల్ చేసినాం కదా మేము. ప్రభుత్వం బాగుంది కదా, పెన్షన్ ఎంత అన్నదాత సుఖీ అంటే మీకు పొలం ఉందా? ఎంతమంది మీకు అది కూడా ఏమన్నా లేకపోతే మనం చెప్పింది సెంట్రల్ 6,000 ఇస్తుంది, మిగతా డబ్బులు ఇంటి ఫోటో ఎవరో ఈరోజు హాంద్రీనీవా కాలువకి ముందుగానే నీళ్ళు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ వచ్చేసినటువంటి బ్యాంక్ చైర్మన్ అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారికి, అబ్జర్వర్ అయినటువంటి రామలింగేశ్వర గారికి, గార్యపన్ ఇక్కడ వచ్చేసి మా యొక్క టీడీపీ లీడర్లకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ హాంద్రీనీవా కాలువ అనేది 1996లోనే నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఫేజ్ 1, ఫేజ్ 2 అన్ని 2 ఏర్పాటు చేశారు. ఫేజ్ 1 కింద వచ్చేసి 1,98,000 ఎకరాలకి నీరు అందించడం జరుగుతుంది. అలాగే ఫేజ్ 2 కింద 4,04,000 ఎకరాలకు నీళ్లు అందించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3,800 కోట్లతో ఈ యొక్క విస్తీర్ణాన్ని పెంచి 10 మీటర్లు ఉన్న హాంద్రీనీవాని 16 మీటర్లు.5కి పెంచడం జరిగింది. అంటే ఈ యొక్క రాయలసీమని సస్యశ్యామలం చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కంకణం కట్టుకుని ఈ రాష్ట్రాన్ని, అలాగే మన యొక్క చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పథంలో నడిపించడానికి చాలా ముందుగా కూడా కృషి చేస్తారని కూడా తెలియజేస్తున్నాను. ఈ హాంద్రీనీవా కాలువ అన్నది 6 లక్షల
ఎకరాలకి ఈ యొక్క సాగునీరు రైతులకి పంటలు పండించుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే 81 మండలాలకి మన మండలాన్ని కలుపుతూ ఈ యొక్క అంద్రినీవా కూడా అంద్రినీవా కొనసాగుతుంది. అలాగే 33 లక్షల మందికి అంటే తాగునీరుకి ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. అంటే మన రాష్ట్రం ఈ యొక్క ఎంతగానో అభివృద్ధి చెందడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తున్నారని ఇంతకన్నా సాక్ష్యం ఏమన్నా తెలియజేస్తూ ఊహించుకుంటున్నాను. మరో బిడ్డల మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.